వంశీ హడావిడి మామూలుగా ఉండటం లేదు. ఆయన బయటకు వచ్చిన విచారణకు హాజరైన ఆయన గారు చేస్తున్న ఓవర్ యాక్షన్తో పోలీసులు అయితే బెంబేలెత్తిపోతున్నారు. శుక్రవారం నాడు పోలీస్ కస్టడీలో భాగంగా తీసుకొచ్చి 4 గంటలు మాత్రమే విచారించారు. ఎలాగో శనివారం మళ్ళీ విచారణకు తీసుకుని రావాలి కదా అని రాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్లోనే బస ఏర్పాటు చేశారు. అక్కడ మొదలైంది పోలీసుల కష్టాలు. అర్ధరాత్రి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని వంశీ హడావుడి చేయడంతో వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్లు చేయించారు. ఈయన గారేమో బ్రీతింగ్ ప్రాబ్లం అంటాడు, అక్కడ డాక్టర్లు ఏమో అంతా బాగానే ఉంది అనడంతో పోలీసులకి ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదట. ఇక లాభం లేదనుకుని తీసుకెళ్లి జైలు అధికారులకు అప్పచెప్పారట. తిరిగి శనివారం ఉదయం వైద్య పరీక్షలు చేయించి కంకిపాడు స్టేషన్కు తీసుకురాగానే మళ్ళీ డ్రామా షురూ చేశాడు వంశీ. నిల్చోలేను కూర్చోలేనట్టు ఒకటే గొడవ చేయడంతో పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్టుల కోసం తీసుకుని వెళ్ళారట. మళ్ళీ సేమ్ సీన్. ఈయన గారు ప్రాబ్లం అంటాడు, అక్కడ డాక్టర్లు ఏమో అంతా బాగానే ఉందని అంటున్నారు. వంశీ వేస్తున్న స్కిట్లు చూసి మనం నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం. మధ్యలో సాక్షి స్క్రోలింగ్లు కూడా మామూలుగా లేవు. వంశీకి సీరియస్ అని ఒకసారి, వంశీ నిలబడలేకపోయినా పోలీసులు విచారణకు తెచ్చారని ఒకటే హడావుడి. జీజీహెచ్ దాకా తీసుకెళ్లారంటే మామూలు విషయం కాదని అభిమానులు ఆందోళన చెందుతున్నారట. బహుశా నెక్స్ట్ టైం విచారణకు పిలిచేటప్పుడు అల్లంటి నిమ్మరసం రెడీ చేసి పెట్టుకోవాలేమో పోలీసులు. ప్రతిసారి ఆసుపత్రికి తీసుకెళ్లటం, నిక్షేపంగా ఆరోగ్యంగా ఉన్నాడని ఆసుపత్రిలో చెప్పటం, ఆలోపు పేటీఎం బ్యాచ్ హడావుడి చేయటం చూసి జనం మాత్రం వీళ్ళు మారారా బాబు అనుకోవడం కామన్గా జరిగేదే. ఈ డ్రామాలు ఎప్పుడు ముగుస్తాయో చూడాలి మరి.